నమస్తే, వెల్కమ్ టు 30 minutes. హ్యాట్రిక్ కొట్టాలన్న ఆలోచన టీఆర్ఎస్ది. సౌత్లో రెండో అడుగు వేయాలన్న వ్యూహం బీజేపీది. పునర్వైభవాన్ని పొందాలనే తాపత్రయం కాంగ్రెస్ది. 3 పార్టీలు 3 లక్ష్యాలు. 2023 అనేది కళ్ల ముందు కనిపిస్తున్న టార్గెట్. ఈ లక్ష్యాన్ని రీచ్ కావడానికే జాతీయ పార్టీలు దండెత్తుతున్నాయి, తెలంగాణపై దండయాత్ర చేస్తున్నాయి. అదే టైంలో కేసీఆర్ ఢిల్లీ కోటని ఢీకొట్టడానికి సై అంటున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో జరుగుతున్న ఈ పొలిటికల్ స్క్రీన్ ప్లేలో పై చేయి సాధించేదెవరు? తెలంగాణలో ఎలక్షన్స్ జరిగేది 2023లో. దాదాపు ఏడాదిన్నర టైం ఉంది. బట్ ఇప్పటికే ఎలక్షన్ మూడ్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. జస్ట్ 1 వీక్ గ్యాప్లో 2 నేషనల్ పార్టీలకు చెందిన 3 అగ్రనేతలు తెలంగాణలో అడుగు పెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైపోయింది. పొలిటికల్ కాక కూడా మొదలైపోయింది. ఈ పొలిటికల్ టూరిస్టులతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు అంటూ టీఆర్ఎస్ నుంచి కౌంటర్లు కూడా షురూ అయిపోయాయి. తెలంగాణలో పొలిటికల్ హీట్, క్యూ కట్టిన నేషనల్ లీడర్లు. 5న నడ్డా, 6న రాహుల్ గాంధీ, ఆ తర్వాత అమిత్ షా. ఢిల్లీ కోటపై కేసీఆర్ గురి. కేసీఆర్ టార్గెట్ గా జాతీయ పార్టీల దండయాత్ర. బీజేపీ కాంగ్రెస్ దూకుడు. కౌంటర్ స్కెచ్ తో టీఆర్ఎస్. ఏడాదిన్నర ముందే ఎలక్షన్ మూడ్. ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్. దండయాత్ర. ఇది జాతీయ పార్టీల దండయాత్ర. తెలంగాణపై నేషనల్ పార్టీస్ గట్టిగానే ఫోకస్ చేస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలకు చెందిన అగ్రనేతలు కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి వస్తున్నారు. టార్గెట్ 2023. అందరి లక్ష్యం ఇదే. ఓవైపు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. అదే టైంలో జాతీయ పార్టీలు తెలంగాణపై దృష్టి సారిస్తున్నాయి. సో వచ్చే ఎలక్షన్లలో ఓ ట్రయాంగిల్ ఫైట్ తప్పదు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ఓ రేంజ్ ఎలక్షన్ వార్ ఉంటుందనే సంకేతాలు కూడా చాలా బలంగానే ఇస్తున్నారు. ఇవాళ ఒక దండయాత్ర లాగా తెలంగాణ మీదకి ఈ జాతీయ పార్టీల నాయకులు రాహుల్ గాంధీ గారైనా, జేపీ నడ్డా గారైనా వీరందరూ వస్తూ ఉన్నారంటే వాళ్ళకి భయం పట్టుకున్నది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వస్తారని చెప్పి, దేశం ముందు ఒక మంచి ఎజెండా పెడతారని చెప్పి, ప్రత్యామ్నాయ ఎజెండాను దేశం ముందు పెట్టడం ద్వారా ఈ 2 జాతీయ పార్టీల మీద ఒత్తిడి పెరుగుద్ది. కాబట్టి కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దండయాత్రలాగా వీళ్ళు దండుగట్టి బయలుదేరుతూ ఉన్నారు తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజల మేలు కోరే పార్టీలే వీళ్ళైతే ఇవాళ నేను సూటిగా అడుగుతాను, తెలంగాణ వడ్లను ఎందుకు కొంటలేరు మీరు కేంద్రం? తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీగా ప్రజలు టీఆర్ఎస్ ను ఆదరించారు. 2014-18లో వరుసగా 2 సార్లు పట్టం కట్టారు. అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మూడోసారంటే సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోవాలి అన్నది కాంగ్రెస్, బీజేపీ ప్లాన్. గత 2 ఎలక్షన్లలో కారు హవా ముందు ఈ 2 పార్టీలు తేలిపోయాయనే చెప్పొచ్చు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో కాస్త ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఈసారి నేషనల్ లీడర్లను యాక్షన్లోకి దించుతున్నారు. ఇప్పుడు చాలామంది టూరిస్టులు వస్తూ పోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో టూరిస్ట్ మినిస్టర్ ఉన్నాడు కిషన్ రెడ్డి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ ఈ దేశానికి ఉంది. కాబట్టి ఆ మోడల్ చూడడానికి వీళ్ళందరూ యాత్రికులు వస్తారు. ఆ యాత్రికుల్లో భాగంగానే నడ్డా గారు, ఈ రాహుల్ గాంధీ, ఆయన నిన్న నేపాల్ టూరిస్ట్ కదా, ఇలా ప్రజా సంఘర్షణ, రైతుల సంఘర్షణ కోసం మీటింగ్ పెడతా అని చెప్పి వరంగల్కి వస్తూ ఉన్నాడే. పార్లమెంట్లో ఏ ఒక్కరోజు ఊసెత్తని దాని గురించి మాట్లాడి క్షమాపణ చెప్పి ఈ ప్రాంతానికి రావాలా, లేకపోతే ఇక్కడ ప్రాంత ప్రజలు అడ్డుకుంటారు, విద్యార్థులు అడ్డుకుంటారు, ఉస్మానియా యూనివర్సిటీలో యువకులు అడ్డుకుంటారని చెప్పి సందర్భం తెలియజేస్తాం. పార్టీ అధ్యక్షులు, జాతీయ స్థాయి నేతలొస్తే సహజంగానే క్యాడర్లో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ విధంగా ఇప్పటి నుంచే ఎలక్షన్ మూడ్ ను కంటిన్యూ చేయాలి అన్నది కాంగ్రెస్, బీజేపీ ప్లాన్. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనంలోకి వెళ్తున్నారు. పార్ట్ 1 కు కాస్త మంచి స్పందనే వచ్చిందన్న ఫీడ్బ్యాక్ రావడంతో పార్ట్ 2 కూడా షురూ చేశారు. హైకమాండ్ కూడా గో అహెడ్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. ఈ యాత్రలో నేషనల్ లీడర్స్ కూడా పాల్గొంటే ఇంకాస్త జోష్ వస్తుందని భావిస్తున్నారు.
అందుకే వివిధ రాష్ట్రాల నేతలు కేంద్ర మంత్రులు తళుక్కున మెరుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ని సాధిస్తూ 2-3 ఎలక్షన్లలో ఆల్రెడీ రిజల్ట్స్ని చూపించి ఈరోజు తెలంగాణలో బలోపేతమవుతా ఉన్నది. కాబట్టి ఆల్టర్నేట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి అసెంబ్లీ సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ, సీట్ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ బలం పరంగా, ప్రజాదరణ పరంగా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పెరుగుతుంది. రేపొద్దున ఎన్నికలలో తప్పకుండా కూడా టీఆర్ఎస్కి ఏకైక ప్రత్యామ్నాయంగా అధికారం వైపు ముందుకు పోయే అవకాశం ఒక ప్రజలు ఇస్తే తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. మే 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాలమూరుకు వస్తున్నారు. ఇక్కడ జనం గోసా, బీజేపీ భరోసా పేరుతో భారీ సభకు ప్లాన్ చేశారు కమలనాథులు. మొదట పార్టీ నేతలతో నడ్డా మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. సభలో ఆయన స్పీచ్ కూడా కేసీఆర్ సర్కార్ టార్గెట్ గానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక సంజయ్ పాదయాత్ర మే 14న మహేశ్వరంలో క్లోజ్ అవుతుంది. ఈ ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తారు. ఇద్దరు టాప్ లీడర్ల రాకతో పార్టీకి బూస్టప్ వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ గారేమో కేంద్రానికి పైకి వెళ్దామనుకుంటే వ్యూహాత్మకంగా బీజేపీ నాయకులు కిందికి వచ్చి క్షేత్రస్థాయిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణలో బీజేపీ తిష్ట వేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా నడ్డా టూరు వచ్చేది. అట్లాగే ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ప్రతిసారి కేంద్ర బీజేపీ నాయకులు ఇప్పటికే వచ్చున్నారు. కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే తప్పనిసరి వచ్చే సంవత్సరం ఎన్నికలు కనుక అటు అమిత్ షా కానీ, ఇటు బీజేపీ అగ్రనాయకుడు నడ్డా కానీ అవసరమైతే ప్రధానమంత్రిని కూడా ఇక్కడ దించుతారు. రాహుల్ గాంధీ 2 రోజుల పర్యటన కోసం తెలంగాణ వస్తున్నారు. వరంగల్లో భారీ సభకు ప్లాన్ చేశారు. రైతు సంఘర్షణ సభతో టీఆర్ఎస్ పతనానికి నాంది పలుకుతామంటోంది కాంగ్రెస్. ఈ మీటింగ్ వేదికగా రాహుల్ కీలక డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మద్దతు ధర, పంట నష్టం పరిహారం వంటి అంశాలపై హామీలు కురిపిస్తారని సమాచారం. అలాగే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను గట్టిగానే ప్రశ్నించనున్నారు. అనుమతిచ్చినా ఇవ్వకపోయినా ఓయకు రాహుల్ని తీసుకువెళ్లి తీరుతామంటోంది కాంగ్రెస్. మనం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ తొలి సభ వరంగల్. తెలంగాణ ఉద్యమం పుట్టిందే 69 కానీ మొన్న కానీ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ గడ్డ మీదనే పుట్టింది. అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ తెలంగాణ వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి పెట్టిన సభ ఇది. తెలంగాణ ఇచ్చింది 4 కోట్ల మంది బాగుండాలని చెప్పి. నిధులు, నీళ్లు, నియామకాలు అంటే అలా నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. వచ్చే సంవత్సరం మన ప్రభుత్వం వస్తుంది, ఏం చేయబోతున్నాం అని చెప్పి వరంగల్ డిక్లరేషన్ని మేము 6 కూర్చొని తయారు చేశాము. దాంతో రైతుల జీవితాలు మారుతాయి. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఇప్పటికే వివిధ అంశాలపై ఓ రేంజ్లో వార్ నడుస్తోంది. ఇప్పుడు ఓయూ రూపంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య అదే పరిస్థితి నెలకొంది. ఈ టైంలో 2 జాతీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణకు వస్తుండటంతో హై వోల్టేజ్ హీట్ అయితే జనరేట్ అయింది. అటు ఈ 2 పార్టీలకు అధికార టీఆర్ఎస్ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. సో ఎవరు తగ్గేదేలే అంటున్నారు. ఎలక్షన్ వార్ కు సై అంటున్నారు. ఇప్పుడు కూడా నువ్వా నేను అన్నట్టు డి అంటే డి అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రయాంగిల్ పోటీ ఎప్పుడు కూడా అధికార పార్టీకి కలిసి వచ్చే అంశం అవుతుంది. అధికార పార్టీ మీద విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే అప్పుడు అంతా ఓటర్లు అందరూ కూడా ల్యాండ్ స్లైడ్ గా ఒకే పార్టీని ఎన్నుకోవటం, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేటువంటిది జరుగుతుంది తప్ప ముఖాముఖి తలపడేటువంటి హోరాహోరీ తలపడే పరిస్థితులు ఉన్నప్పుడు ట్రయాంగిల్ పోటీలు ఇప్పుడు కూడా ఎడ్జ్ అనేటువంటిది రూలింగ్ పార్టీకే ఉంటుంది. ఇక పలు పార్టీలు ఇప్పటికే పాదయాత్రల పేరుతో జనంలోకి వెళ్తున్నాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కృష్ణా జలాల పరిరక్షణ యాత్ర చేపట్టారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రజా సంకల్ప యాత్ర, నిరుద్యోగ దీక్షల పేరుతో పార్టీ ఎజెండాను బలంగానే వినిపిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది. లేటెస్ట్ గా తాను పాదయాత్ర చేస్తానంటూ కేఏ పాల్ కూడా ప్రకటించారు. అటు నేషనల్ పార్టీలు, ఇటు రీజనల్ పార్టీల సందడితో మొత్తానికి 1.5 ఏడాది గడువు ఉండగానే రాష్ట్రం ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. జాతీయ పార్టీలు తెలంగాణపై దండెత్తుతున్నాయి. కేసీఆర్ మాత్రం ఏకంగా ఢిల్లీనే టార్గెట్ చేశారు. బీజేపీ ముక్త్ భారత్, ఇది కేసీఆర్ నినాదం.
బంగారు తెలంగాణ మాదిరిగానే బంగారు భారతదేశం సాధించాలి అన్నది ఆయన విధానం. టార్గెట్ క్లియర్గా ఉంది. మరి అందుకోసం ఎంచుకునే మార్గం ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఫ్రంట్లు టెంట్లు లేవంటున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాలి అంటున్నారు. తెలంగాణలో అధికారాన్ని కాపాడుకుంటూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు, చాలా వచ్చినాయి ఫ్రంట్లు. సెకండ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, మన ఫ్రంట్ అన్నీ వచ్చినాయి. ఏమి సాధించినాయి? ఏం జరిగింది? రాజకీయ పునరేకీకరణలు కావు, డొల్ల మాటలు కళ్ళ మాటలు కావు. ఇలా దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా, ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయే ఎజెండా కావాలి. జాతీయ రాజకీయాలు ఫ్రంట్ల గురించి కేసీఆర్ గతంలోనూ చాలా సార్లు చెప్పారు. బట్ ఈసారి మాత్రం కాస్త సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 27న జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీని చూస్తే కేసీఆర్ అడుగులు నేషనల్ పాలిటిక్స్ వైపు పడడం ఖాయమన్న అంశం దాదాపు ఖరారైనట్టుగానే అనిపిస్తోంది. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఫ్రంట్లు కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా అని స్పష్టంగా చెప్పారు. అయితే అది ఏ విధంగా, ఏ రూపంలో ఉంటుంది, ఉండబోతోంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వాళ్ళ వైఫల్యాన్ని దేశ ప్రజల ముందు కేసీఆర్ గారు విప్పి చెప్తున్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు భయం అవుతుంది. కేసీఆర్ గారు కనుక ఢిల్లీకి వస్తే, ఢిల్లీ మీద కన్నేస్తే మాకు పుట్టగతులు ఉండవని చెప్పి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకే బీజేపీ వాళ్ళు ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్నారు. రోజుకో మంత్రి రాష్ట్రంలో టూర్ పెట్టుకుంటారు. అమిత్ షా వస్తున్నాడు, నడ్డా వస్తున్నారు, ఇంకో వస్తున్నారు, రాహుల్ వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో వస్తున్నారు. ఇవన్నీ పెట్టుకుని ఏంటంటే కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో బిజీ కాకుండా ఇక్కడనే ఎంగేజ్ చేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ తప్పించి ఇంకోటి ఉండకపోవచ్చు. ఎవరు వచ్చినా, బీజేపీ నడ్డా వచ్చినా, అమిత్ షా వచ్చినా, మోడీ వచ్చి ఇక్కడ వచ్చినా కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం తథ్యం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టు చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కేసీఆర్. రాష్ట్రంలో 2 సార్లు పవర్లోకి వచ్చిన టీఆర్ఎస్ హ్యాట్రిక్ పై గట్టిగానే ఫోకస్ చేస్తోంది. అయితే అదే టైంలో జాతీయ రాజకీయాల్లోనూ కీలక శక్తిగా ఎదిగేందుకు ట్రై చేస్తోంది. అంటే ఒకే దెబ్బకు 2 టార్గెట్లు నెరవేరాలన్నది కేసీఆర్ లక్ష్యం. దేశ గతిని, స్థితిని మార్చడానికి హైదరాబాద్ వేదికగా సరికొత్త సిద్ధాంతం తయారై దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన అభిలాషగా కనిపిస్తోంది. మంచి ఆరేటరు, స్ట్రాటజిస్టు, బహుభాషావేత్త, హిందీలో కూడా తను అనుకున్నటువంటి భావజాలాన్ని చాలా స్పష్టంగా డెలివరీ చేయగలిగినటువంటి ఒక వొకాబులరీలో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తిగా చూడాలి. కాబట్టి ఆయనకు అలాంటి పరిస్థితుల్లో భాషాపరంగా కానీ, లేదు ఎత్తుగడ పరంగా కానీ, వ్యూహాలలో కానీ, ప్రతివ్యూహాల్లో కానీ, ఆర్థికంగా, హార్దికంగా ఈ 2 లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా జాతీయ రాజకీయాల్లో ఇవాళ ఆయన ప్రవేశించడానికి ఆ కోవ నుంచి ఇబ్బంది లేదు. దేశంలో ఇప్పటికే ఎన్డీఏ, యూపీఏ కూటములున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మరో వేదిక రూపుదిద్దుకోవాలన్నది కేసీఆర్ అభిమతం. బట్ అది అనుకున్నంత ఈజీ కాదు, అది ఆయనకు తెలుసు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు రీజనల్ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయి? జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న కేసీఆర్ కల నెరవేరుతుందా అన్నది తేలాలి. మొన్న కూడా నేను థర్డ్ ఫ్రంట్ అనలేదు, కానీ ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తాను, ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ క్రియేట్ చేస్తాను అని చెప్పి అన్నాడు. దాన్ని అలా పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రంట్ లేదు, టెంట్ లేదు అని చెప్పని అంటున్నారు. మొత్తానికి ఒక కన్ఫ్యూజ్డ్ కాంటెక్స్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ ఆయన ఉండడమే కాకుండా తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెరసి ఒకటే ఒక మాట, ఆయన 2 టర్మ్ల తర్వాత థర్డ్ టర్మ్ అధికారంలోకి రావడానికి, ఓటు అడగడానికి నైతికత కోల్పోయినారు. దాని ధర్మిలా ఇవాళ ఏంటంటే, నేను జాతీయ రాజకీయాలు దేశ స్థాయికి ఎదుగుతున్నా కాబట్టి నాకు 3వ సారి ఓటేయండి అని చెప్పని మభ్యపెట్టే ప్రయత్నము, మసిబూసి మారడికాయలు చేసే ప్రయత్నమే కేసీఆర్ గారు చేస్తున్నారు. మార్పు రావాలన్నా, విజయం సాధించాలన్నా ఓ ప్రయత్నం అయితే జరగాలి. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల లీడర్లు, ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ పై, ప్రత్యామ్నాయ అజెండాపై చర్చిస్తున్నారు. డిసెంబర్ 14, 2021న తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు. ఇక ఈ ఏడాది జనవరి 8న ప్రగతి భవన్ కు వామపక్ష అగ్రనేతలంతా వచ్చారు. కేరళ సీఎం పినరై విజయన్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తోనూ భేటీ జరిగింది. పలుమార్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా ఫోన్లో మాట్లాడారు. ఫిబ్రవరి 20, 2022న ముంబై వెళ్లి మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ సమాలోచనలు చేశారు కేసీఆర్. మార్చిలో రాంచీ వెళ్లి సీఎం హేమంత్ సోరెన్ ను కలిశారు. ఈ మధ్య హేమంత్ కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. కాంగ్రెస్ అయితే పాన్ ఇండియన్ వాళ్ళకి స్పేస్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి,
వాళ్ళకి యూనిట్స్ కానివ్వండి ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా కోalitionలు చేయగలుగుతారు, కానీ ఇప్పుడు ఆ చేసే పరిస్థితుల్లో వారు లేరు. అట్లా పాన్ ఇండియన్ రీచ్ ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా ఈరోజు దేశంలో లేదు. కాబట్టి ఈ రెండింటినీ మనం బేరీజ్ వేసి ఆలోచిస్తే జాతీయ పార్టీగా ఎదగగలిగే శక్తి కానీ, జాతీయ నాయకుడిగా ఎదగలిగే శక్తి కానీ, యాక్సెప్టబిలిటీ కానీ ఇప్పుడు కేసీఆర్ గారికి కానీ, అటు టీఎంసీకి మమతా గారికి కానీ, ఇంకెవరికైనా కూడా ఉండే పరిస్థితి లేదన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తానికి దేశ రాజకీయాల్లో ఓ శక్తిగా ఎదగాలని కేసీఆర్ ట్రై చేస్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో కూడా ఈ దిశగా సుదీర్ఘ మంతనాలే జరిగాయి. ఆ వ్యూహంలో భాగంగానే నేషనల్ పాలిటిక్స్ విషయంలో కేసీఆర్ మరింత దూకుడుగా వెళ్తున్నారనే టాక్ కూడా ఉంది. అయితే పీకే మొదట కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత ఏకంగా జన్ సురాజ్ పేరుతో పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు ఇవ్వడం జరిగిపోయాయి. మరి ఇప్పుడు కేసీఆర్ పీకే రిలేషన్స్ ఎలా ఉన్నాయి? జాతీయ స్థాయిలో పొలిటికల్ పవర్ గా ఎదిగేందుకు ఏం చేస్తారన్నది సస్పెన్స్. కేసీఆర్ కు జాతీయ స్థాయిలో ఒక పాత్ర, ఒక నాయకత్వం అన్నది ఒకటి, ఆయన మోడీకి వ్యతిరేకంగా ఏమైనా గట్టిగా నిలబడతారనేది ఒకటి, ఇతర ప్రాంతీయ పార్టీలు ఆయన ఆమోదించడం రెండు, మూడవది అసలు ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఈ క్రమంలో రాష్ట్రంలో కేంద్రీకరణ తగ్గితే ఇక్కడ బలం గనక మరింత పెంచుకోకపోతే అప్పుడు ఇక్కడ పునాదిలోనే నష్టం కలుగుతుంది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ముందు 2 టార్గెట్లున్నాయి. అందులో మొదటిది రాష్ట్రంలో జరిగే 2023 ఎన్నికలు, రెండోది జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇదే అదునుగా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ దూకుడు పెంచుతున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలంతా క్యూ కడుతున్నారు. వీరి వ్యూహాలను ఎదుర్కొంటూ రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఓ సవాల్. ఈ టాస్క్ ను కేసీఆర్ ఎలా పూర్తి చేస్తారన్నది ఆసక్తికరం. కేసీఆర్ ప్రభుత్వానికి 2023 డిసెంబర్ వరకు గడువుంది. కానీ పొలిటికల్ హీట్ ఇప్పటికే ఓ రేంజ్ లో కాకరేపుతోంది. మరి ఈ దండయాత్రల జమానాలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. తెలంగాణలో 2014, 2018లో జరిగిన ఎన్నికలు వేరు, 2023 ఎన్నికలు వేరు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రూపంలో బలమైన ప్రత్యర్థులు ఎలక్షన్ వార్కి సై అంటూ దూసుకొస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు పవర్లోకి వచ్చిన టీఆర్ఎస్కి ఆ 2 పార్టీల్ని ఎదుర్కొంటూ హ్యాట్రిక్ కొట్టడం అతిపెద్ద సవాల్. 3 పార్టీలు తగ్గేదేలే అంటున్నాయి. మరి ఈ ట్రయాంగిల్ పొలిటికల్ వార్లో సక్సెస్ అయ్యేది ఎవరు? ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? సౌత్ స్టేట్స్ పై పట్టు కోసం బీజేపీ నేతల తాపత్రయం. ఇప్పటికే కర్ణాటకలో అధికారం. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు. ఖచ్చితంగా బీజేపీ పేర్లు అనుకోవడానికి దక్షిణ భారతదేశంలో గేట్వే ఆఫ్ ద సౌత్ ఇండియా మనకి హైదరాబాద్ కనుక తెలంగాణ, కనుక ఈ తెలంగాణలో వేలు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతారా కాదా అనేది ఈ 3 ముక్కలాట్లో ఎవరు పైకి వస్తారు, ఎవరు కిందికి వెళ్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సౌత్ స్టేట్స్ లో ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. 2014, 2018 ఎన్నికలు చూస్తే బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. 2018లో మొదట కేవలం రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 4 స్థానాల్లో గెలవడంతో హైకమాండ్ కు ఆశలు చిగురించాయి. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్, ఈటెలకు కూడా విజయం సాధించడంతో ఇప్పుడు అసెంబ్లీలో ఆ పార్టీ బలం 3కు పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ సీట్లే సాధించింది. సో ఇంకాస్త గట్టిగా ఫోకస్ చేస్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయొచ్చన్నది బీజేపీ ఆలోచన. ఉప ఎన్నికలు కావచ్చు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఊపు ఇచ్చినటువంటి అంశం. అదే ఊపుతో ముందుకెళ్తున్నారు. కాకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆ పార్టీ పరిపూర్ణంగా బలంగా విస్తరించిందా అన్నప్పుడు కొన్ని సెగ్మెంట్స్ లో ఇంకా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ చాలా అధికం. దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అమలు చేస్తోంది. జై శ్రీరామ్ నినాదాన్ని గట్టిగానే ఎత్తుకుంది. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ కామెంట్స్ కావచ్చు, చార్మినార్లోని భాగ్యలక్ష్మి టెంపుల్లో అమిత్ షా పూజలు, బీజేపీ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలతో కాస్త మైలేజ్ పొందే ప్రయత్నాలు చేశారు. ఏకసభలో అయినా టీఆర్ఎస్ తో పాటు ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఎంఐఎంను టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇక గత ఏడాది సెప్టెంబర్ 17న అమిత్ షాతో నిర్మల్లో సభ ఏర్పాటు చేశారు. అంటే ఎంఐఎం, పాత బస్తీ, జై శ్రీరామ్ అంశాలనే పొలిటికల్ మైలేజ్ కు ముడిసరుకుగా వాడుతోంది బీజేపీ. ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1లో ఉర్దూ మీడియం ఇష్యూని కూడా తెరపైకి తెచ్చింది.
గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉర్దూని చేర్చిందంటే రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా ఒకే వర్గానికి వస్తాయి. చిప్ప చేతికిస్తున్న యువకులు ఆలోచించాలి, నిరుద్యోగ యువకులు ఆలోచించాలి. నోటిఫికేషన్ ఇవ్వడైనా సంబరాలు చేసుకోకూడన్నా, పాలాభిషేకాలు చేయకుండా, కొబ్బరికాయలు కొట్టకూడన్నా, దానిలో కుట్ర దాగి ఉంది. రాబోయే రోజుల్లో హిందూ సమాజానికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఆఫీసర్ కాలేడు, గుర్తుంచుకోండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉర్దూ చదివేటోడు, ఉర్దూ చేసేటోడు, ఉర్దూ పేపర్ దిద్దేటోడు, ఉర్దూ పేపర్ రాష్ట్రానికి తప్పకుండా సహకరిస్తాడు, వాళ్ళనే రిక్రూట్ చేస్తాడు, వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి కాస్త భిన్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగింది. 2004, 2009లో వరుసగా అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూ వచ్చింది. 2014, 2018లో ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇప్పుడు అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్నది కేవలం 6 ఎమ్మెల్యేలు మాత్రమే. కనీసం 2023లోనైనా సత్తా చాటాలని కాంగ్రెస్ కింద మీద పడుతోంది. అందుకే హైకమాండ్ సీనియర్లందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అయితే గ్రూప్ వార్ కారణంగా ఓ అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. అందుకే ఆ పార్టీ జాతీయ నాయకత్వం వైపు చూస్తోంది. మరి రాహుల్ వరంగల్ సభతోనైనా పరిస్థితి మారుతుందా, జోష్ పెరుగుతుందా అన్నది చూడాలి. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని వెతుక్కుంటున్నాయి. అదే అధికారాన్ని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా 2 జాతీయ పార్టీలు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానాలతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో ఉంది టీఆర్ఎస్. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆసరా పింఛన్ వంటి సంక్షేమ పథకాలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలను, అలాగే పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లతో యూత్ ను ఆకట్టుకునే పనిలో ఉంది. జనం మరోసారి టీఆర్ఎస్ కే పట్టం గడతారా, కొత్త ప్రత్యామ్నాయం వైపు చూస్తారా? 2023 నాటికి పొలిటికల్ సిచ్యుయేషన్ ఎలా మారుతుందన్నది ఆసక్తికరం. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ లో గతంలో ఎప్పుడూ లేనంత హీట్ కనిపిస్తోంది. ఢిల్లీకి వస్తాం, మీ కోటలు బద్దలు కొడతాం అని కేసీఆర్ అంటుంటే, మేమే మీ రాష్ట్రానికి వస్తున్నాం, అక్కడే తేల్చుకుందాం అన్న రేంజ్లో జాతీయ పార్టీల నేతలు దండయాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్నది పొలిటికల్ సినిమా పార్ట్ 1. మరి పార్ట్ 2 ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే 2023 ఎన్నికలు, వాటి రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇది ఇవాళ 30 మినిట్స్. మరో 30 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.